నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ లో ల్యాండ్ మార్క్ సినిమాల్లో ఆదిత్య 369ది ప్రత్యేక స్థానం. ఎప్పుడో 34 ఏళ్ల క్రితం టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని టైంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సృష్టించిన ఈ మాయాజాలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆబాల గోపాలాన్ని అలరించిన మూవీగా నిలిచిపోయింది. ఇటీవలే సరికొత్త 4K ప్రింట్ తో రిలీజ్ చేస్తే ఈ మూవీని చూసిన ఆడియన్స్ సరికొత్త అనుభూతిని పొందారు. ఇదంతా పక్కన పెడితే ఎప్పటి నుంచో ఆదిత్య 369 కు సీక్వెల్ తీయాలనేది బాలకృష్ణ డ్రీమ్ అని చెబుతారు. ఇప్పుడు దాన్ని తీర్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్. ఆదిత్య 369 సీక్వెల్ బాధ్యతలను బాలకృష్ణ దర్శకుడు క్రిష్ కు అప్పజెప్పారని ప్రచారం జరుగుతోంది. ఆదిత్య 999 మ్యాక్స్ టైటిల్ తో బాలకృష్ణ స్వయంగా ఒక కథను సిద్ధం చేసుకున్నారు. అందులో మోక్షజ్ఞ కూడా ఉన్నాడు. మోక్షను సోలో హీరోగా డెబ్యూ చేయించడం కంటే తన సినిమాలో భాగం చేసి ఆ తర్వాత సోలో సినిమాలు చేయించాలని బాలయ్య ఫిక్స్ అయ్యారట. తండ్రి ఎన్టీఆర్ తన విషయంలో పాటించిన పద్ధతిని ఇప్పుడు బాలకృష్ణ మోక్షజ్ఞ విషయంలోనూ ఫాలో అవుతున్నారని అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ కాబట్టి పాత్ర పర్ఫార్మెన్స్ పరంగా బోలెడ్ స్కోప్ దక్కుతుంది. ఇదిలా ఉంటే ఆదిత్య 999లో బాలయ్య 3 పాత్రలు చేయనున్నట్టు సమాచారం. అయితే ద్విపాత్రాభినయాలు త్రిపాత్రాభినయాలు బాలకృష్ణకు కొత్తేం కాదు. అగ్ర హీరోల్లో బహుపాత్రాభినయాలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. అధినాయకుడిలో ట్రిపుల్ రోల్ పోషించారు బాలయ్య. ఇప్పుడు మరోసారి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఆదిత్య 999 సీక్వెల్ ను ఇప్పుడు పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు బాలయ్య బాబు. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఆదిత్య 369 సీక్వెల్ ను ఇప్పుడు పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు బాలయ్య బాబు. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం అఖండ 2 క్లైమాక్స్ షూటింగ్ లో బిజీగా ఉన్న బాలకృష్ణ త్వరలో గోపీచంద్ మలినేని సినిమా మొదలు పెడతారు. అది పూర్తయిన వెంటనే అంటే ఈ ఏడాది చివరిలోగానే ఆదిత్య 999 మొదలైపోతుందనే టాక్ నడుస్తోంది. ఈ సినిమాతోనే నందమూరి వారసుడు మోక్షజ్ఞ కూడా తెరంగేట్రం చేయబోతున్నాడు. ఇందులోనే బాలయ్య 3 పాత్రల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్రలేంటన్నవి ప్రస్తుతానికి సస్పెన్స్. ఆదిత్య 369లో బాలయ్య 2 పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఆయన శ్రీకృష్ణదేవరాయలుగా తెరపై కనిపించి అభిమానుల్ని అలరించారు. అయితే ఈసారి 3 పాత్రలన్నమాట. మోక్షజ్ఞ ఎంట్రీ, బాలయ్య ట్రిపుల్ రోల్ తో పాటుగా మరికొన్ని ట్విస్టులు ఈ సినిమాలో ఉండబోతున్నాయని సమాచారం. అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు రానున్నాయి. ఆదిత్య 369లో భూత భవిష్యత్ వర్తమానాల్ని చూపించారు సంగీతం. ఈసారి క్రిష్ వాటితో పాటుగా కొత్త లోకాల్ని ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈసారి టైం మెషిన్ లో ఏకంగా ద్వాపర త్రేతాయుగాలకు తీసుకెళ్లి ఊహకందన ట్విస్టులతో ఉక్కిరి బిక్కిరి చేస్తారని ఇన్సైడ్ టాక్. ఘాటి రిలీజ్ అయ్యాక క్రిష్ ఈ పనులు మొదలు పెట్టబోతున్నారు. గతంలో గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాల్లో తనతో కలిసి పనిచేసిన క్రిష్ పై బాలయ్యకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాలో ఫస్ట్ హాఫ్ కి క్రిష్ దర్శకత్వం వహించారని అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన అనుష్కతో ఘాటి సినిమాను పూర్తి చేశారు. ఇది సెప్టెంబర్లో విడుదల కానుంది. ఆ తర్వాతే బాలకృష్ణతో ఆదిత్య 999 ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే వయసు మీద పడుతున్న ఇంకా యంగ్ హీరోలకు ధీటుగా వరుస సినిమాలతో అభిమానుల్ని అలరిస్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ 2లో నటిస్తున్న ఆయన ఆ ప్రాజెక్టు తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తారు. ఆ తర్వాత బాలయ్య, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో ఆదిత్య 999 చిత్రంలో నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆ దిశగా ఆయన అడుగులు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఫ్యాంటసీ కథతో తెరకెక్కనున్నట్టు సమాచారం. గతంలో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ, మోహిని జంటగా తెరకెక్కిన ఫ్యాంటసీ మూవీ ఆదిత్య 369 ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. 91 ఆగస్టు 18 రిలీజ్ అయిన చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాలకృష్ణ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. దీనికి సీక్వెల్ తీయాలని బాలకృష్ణ ఎప్పటి నుంచో అనుకుంటున్నా కుదరడం లేదు. ఇటీవలే ఆదిత్య 999 పేరుతో తన దర్శకత్వంలోనే సినిమా వస్తుందని బాలయ్య ప్రకటించారు. తర్వాత ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఆ ప్రాజెక్ట్ క్రిష్ చేతుల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.